మార్నింగ్ నుండి ఇప్పుడు వరకు ఫుల్ స్టమక్ పెయిన్, పాపం చాలా డల్ అయిపోయింది అసలు. చిందాడి చిందాడి తుళ్ళిందంటే నొప్పి అవుతుందా? జిమ్ నుంచి ఇంటికి రాగానే పాపం పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చింది. సో హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం గురించి మీతో ఈ వీడియో చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే అంటే బేబీస్ 5 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళకి ఏమంటారు, కుర్కురే ప్యాకెట్లు కానీ, బిస్కెట్ ప్యాకెట్లు కానీ, తర్వాత ఏమన్నా స్టోర్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే ఎక్కువ రోజులు ప్యాకింగ్ ఉండి ఉంటాయి కదా, అటువంటి ఫుడ్స్ ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు జగతికి మార్నింగ్ నుండి ఇప్పుడు 3 అవుతుంది, మార్నింగ్ నుండి 3 ఇప్పుడు వరకు ఫుల్ స్టమక్ పెయిన్ పాపం. మొత్తం డల్ అయిపోయింది, పడుకొని ఉండిపోయింది. సో ఇదిగోండి సిరప్ వాడుతూ ఉన్నాము, కానీ ఏం తగ్గట్లేదు. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ని అడిగితే మళ్ళీ ఒక 5 ml ఇవ్వమన్నారు. అంటే ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో జగతిని పెట్టి మేము బయటికి వెళ్ళిండే, యాక్చువల్లీ చిన్న షాపింగ్కి వెళ్ళిండే. సో ఏంటంటే జగతిని షాప్కి తీసుకెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని చూపించినప్పుడు కుర్కురే ప్యాకెట్లు, అవి హార్ట్ షేప్ అవి ఉంటాయి కదా, అవన్నీ కుర్కురే అని, తర్వాత బగారా రైస్, బిస్కెట్ ఇవన్నీ తిన్నదంట కొంచెం. అవన్నీ అరగక మొత్తం ఫుల్ స్టమక్ పెయిన్ అయిపోయి ఫుల్ డల్ అయిపోయింది. లేకపోతే ఇంతవరకు గోల ఉంటుండే ఇంట్లో. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ డౌట్ ఉంటుంది, మీరు ఇంత మంచి బట్టలు ఎలా వేసుకుంటున్నారు, అండ్ మీరు ఐఫోన్ ఎలా కొనుక్కుంటున్నారు, అండ్ ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. నేనైతే ఎంపీఎల్లో రమ్మీ ఆడుతూ, గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నాను. అసలు ఈ ఎంపీఎల్ ఏంటి అండ్ మనీ ఏంటి అనుకుంటున్నారా? ఎంపీఎల్ అనేది ఇండియాలోనే సేఫెస్ట్ అండ్ లోన్లీయెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇందులో రియల్ ప్రైస్ తో గేమ్స్ ఆడుతూ డైలీ 2 crores వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వీళ్ళొక కాంటెస్ట్ కూడా పెడుతున్నారు. దీంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు చాలా క్రేజీగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఎంపీఎల్ ఎలా రిజిస్టర్ అవ్వాలి, దీంట్లో ఎలా గేమ్స్ ఆడాలనుకుంటున్నారా? సో నేను క్లారిఫై చేస్తాను మీకు. బేసిక్గా ఇక్కడ 13 cards గేమ్ ఉంటుంది. ఈ గేమ్ లో 3 to 5 players ఆడుతూ ఉంటారు. సో ఎవరైతే ఫస్ట్ కార్డ్స్ ని సీక్వెన్స్ లో పెడతారో వాళ్ళైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను, ఓపెన్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నా లింక్ ద్వారా కనుక మీరు గేమ్ ఆడినట్లయితే మీకు 13,000 వరకు బోనస్ వస్తుంది. సో హ్యాపీగా మనీ ఎర్న్ చేసుకోండి. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా మన రిలేషన్లో ఎవరన్నా ఉంటే కనుక కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. జగతి ఏమైతుందా నీకు మార్నింగ్ నుండి? ఏమైతుంది మార్నింగ్ నుండి నీకు? ఏమైతుంది? నొప్పి అవుతుందా? నొప్పి అవుతుందా? నాకు పాపం మార్నింగ్ అంటే జిమ్ నుంచి ఇంటికి రాగానే పాపం పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చింది. నార్మల్గా జగతి ఎప్పుడు నా దగ్గరికి అంతగా రాదు, కానీ ఇట్లా ఏమన్నా హెల్త్ ఇష్యూ, ఫీవర్ కానీ, ఏదన్నా కోల్డ్ కానీ, ఈమెకు చేతన అవ్వట్లేదు నడవడానికి, మాట్లాడడానికి అనిపించినప్పుడు వీళ్ళ మమ్మీని వదిలేసి నా దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి నా దగ్గర కూర్చుంటుంది. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన. అట్లా. సో కొంచెం ఎవరన్నా పిల్లలు ఉంటే కనుక కొంచెం బిస్కెట్లు, కుర్కురే ప్యాకెట్లు ఇప్పేయడం మానేయండి, ఓకేనా? జగతి, నీకు ఇప్పుడు సిరప్ వేసినాం కదా, నీకు తగ్గిపోతుంది, ఓకేనా? తగ్గిపోయిన తర్వాత మనం ఇల్లు కట్టుకొని ఆడుకుందామా? అక్క కావాలా? ఉమా ఉంది ఇక్కడ, ఉమా దగ్గరికి వెళ్ళాలంట. చాలా డల్ అయిపోయింది అసలు. లేదంటే ఈ పాటికి ఇల్లంతా గోల. అంటే ఇగో ఒక మార్నింగ్ నుండి ఇప్పటి వరకు కొంచెం ఇట్లా డల్ అయ్యేసరికి ఏదో
స్కిన్ అంతా ఏదో మెత్తగా అయిపోయిందన్న ఫీల్ అనిపిస్తుంది చూస్తుంటే. ఈ కళ్ళు మొత్తం చిన్నగా అయిపోయినట్టున్నాయి జగతి. నీకు ఏమైంది జగతి, ఎందుకు ఇట్లా డల్ ఉన్నావు? చెప్పు, ఏమైంది చెప్పు. నీకు ఏమవుతుంది? నిన్న ఏమేమి తిన్నావు చెప్పు, నిజం చెప్పు. నిన్న ఏమేమి తిన్నావు? చాక్లెట్ కూడా తిన్నావా? ఇంకా కుర్కురేనా? కుర్కురేనా? ఇంకా చాక్లెట్, కుర్కురే అవన్నీ తింటే మరి ఇట్లనే అవుతుంది. తినకూడదు కదా అవి. తింటావా ఇంకోసారి? తింటావా? తినకూడదు, తినొద్దు అవన్నీ. చిన్నారి తల్లి నా నింగి జాబిలి. బ్యాడ్, అట్లా చేయొద్దు. చిందాడి తుళ్ళిందంటే చిన్నారి. హౌ ఇస్ ఇట్? బాగుందా? తగ్గిపోతుంది ఇక. ఓకే మమ్మీ, మేము మూతి తుడిచేసే ఇక. వెరీ గుడ్. చూసినావా, చాలామంది వీళ్ళ ఇంట్లో పిల్లలు టానిక్ తాగారంట. చెప్పు, తాగమని చెప్పు. చాక్లెట్ తింటే ఏమవుతుంది? డాక్టర్ సూదేస్తాడు కదా. నవ్వు ఒకసారి, చిక్ 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 అన్నావు. చిక్కి 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 అన్నావు. ఏమైంది? టానిక్ ఏమైంది? టానిక్ బాగుంది. ఏం చేస్తావు చెప్పు. టానిక్ ఏం కావాలి చెప్పు. ఏంటి ఏంటి ఏంటి? వెళ్ళిపోదామా? బయటికి వెళ్ళిపోదామా? ఆడుకుందామా? వెళ్ళి ఆడుకుందామా? గుర్రం ఆట ఆడదామా? మరి ఏం ఆడుకుందాం చెప్పు, నువ్వే చెప్పు. బయటికి వెళ్దామా? సరే వెళ్ళిపోదాం. కిందికి వెళ్దామా? ఫస్ట్ డైపర్ వేసుకొని వెళ్ళిపోదాం మనం, ఓకేనా? సరేనా? డైపర్ వేసుకోకపోతే కింద గేట్ దగ్గర బయటికి రానియరు జనాలు. సో అందుకే మనం డైపర్ వేసుకొని వెళ్ళాలి, ఓకేనా? ఇప్పుడు జగతి కోసం కిందికి పోతున్నాం. ఆడికి వెళ్ళి ఆడుకోవాలి ఇప్పుడు, లేకపోతే ఇక మేము మాట వినదు. కొద్దిసేపు ఆడిపిద్దాం ఇక కిందకి తీసుకెళ్ళి, కదా జగతి? కాదు, కుర్కురే తింటే ఏమవుతుంది? మంచిగా కుర్కురే తింటే. మరి నిన్న ఎందుకు తిన్నావు? నిన్న ఎందుకు తిన్నావు? నిన్న ఎందుకు తిన్నావు? తినొద్దు కదా. కుక్క పిల్ల నడు. ఆవులు వచ్చినాయి. హాయ్ చెప్పు ఆవులకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. పద వెళ్దాం, పద వెళ్ళు. చూడండి జగతి ఇట్లా ఇగో ఇట్లా బయటికి వస్తే ఇంకా ఆడుకుంటుంది మంచిగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చేయి నోట్లు. ఇంట్లో ఉన్న సైకిల్స్ ఇంట్లో ఉన్నాయి కదా నీకు సైకిల్స్, ఆయన నచ్చలేదు. నాకు కిస్ చేస్తే ఇస్తా. అట్లా కాదు, మంచిగా చేయాలి. మంచిగా చేస్తే ఇస్తా. మంచిగా కిస్ చేస్తే ఇస్తా.
ఆడిందంటే అమ్మాడి. చాలు చాలు. నేను యాక్టివ్ అయిపోయినా ఇప్పుడు యాక్టివ్ అయిపోయినావా గుడ్డు కాదు నీకు ఇప్పుడు స్టమక్ పెయిన్ వెళ్ళిపోయింది అమ్మా అమ్మ పొంది ఇంత యాక్టివ్ అయిందనంటే స్టమక్ పెయిన్ వెళ్ళిపోయింది కదా చూసారా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 5 అవుతుంది పొద్దు నుంచి మేము ఆగమాగం చేసి ఇప్పుడు ఆడుకుంటుంది సో మళ్ళీ చెప్తున్నా ఎవరన్నా కుర్కురేలు పిచ్చి పిచ్చి ఫుడ్స్ మన ఏమంటారు చాక్లెట్స్ బిస్కెట్స్ పెట్టకండి పిల్లలకు పెడితే ఇట్లా జగత్తులాగా ఎవరు పెట్టిండ్రు ఫస్ట్? ఆగమంటారు ఫస్ట్ అత్తమ్మనే కదా పెట్టింది మీ అత్తమ్మనే చెప్పింది మంచిగా నిన్న వచ్చేటప్పుడు నైట్. నాకు కొట్టు ಹೇ ನಲ್ಲೆ ನಲ್ಲೆ ಅಕ್ಕಣ್ಣ ಕಿಡಿಗೆ ಹೇ ನಲ್ಲೆ ನಲ್ಲೆ వద్దులే జగతి దవడలు వలుగుతున్నాయి నువ్వు పెట్టు నేను కొడతా నువ్వు పెట్టు సరే బాయ్ చెప్పు నేను ఇంకోసారి చాక్లెట్ తిన్నానని చెప్పు చాక్లెట్ తినొద్దు ఎందుకు? తింటే ఏం దగ్గు కాదు, స్టమక్ పెయిన్ వస్తుంది. స్టమక్ పెయిన్ దగ్గు సరే